మొత్తానికి ఫుడ్ దొరికే ప్లేస్ అయితే వచ్చింది. ఇక్కడికి వచ్చాను. గోయిన్ జాపనీస్ ఒథెంటిక్ రెస్టారెంట్ అంట. ఇక్కడ చూస్తే ఏమో అసలు ఏం వెజిటేరియన్ ఆప్షన్స్ లేవు. సో నాన్ వెజ్ ఆప్షన్నే, అంటే ఫిష్ బ్రాత్ ఉండే రామెన్ అనేది ఆర్డర్ చేశాను. చికెన్ పీసెస్ అవి ఉన్నాయి, అవి తీసేయమని చెప్పాను అనమాట. సో ఇంకా తప్పట్లేదు, ఎందుకంటే మనం తినడానికి సరైన ఎక్కడ దొరకట్లా. ఇప్పటికే ఆల్మోస్ట్ పొద్దున్నే అంటే 24 అవర్స్ అయినట్టుంది తిని. సో కొంచెం ఆకలి వస్తుంది, ఇంకా తప్పక తినాల్సి వస్తుంది. బట్ వెజిటేరియన్స్కి మాత్రం కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి జపాన్లో. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఏమైనా ఫుడ్ ప్యాకెట్స్, నూడిల్స్ లాంటివి ఏమైనా తెచ్చుకోవటం, లేదంటే రైస్ ప్యాకెట్స్ తెచ్చుకోవచ్చు యాక్చువల్గా. అంటే మీరు డిక్లేర్ చేయాలి కస్టమ్స్లో వాటిలో. సో అలా చేసుకుంటే బెస్ట్. అంటే కొంచెం స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. నేను అంత ఇది కాదు, ఎలాగో మానేస్తున్నాను కాబట్టి మెల్లిమెల్లిగా కొంచెం అక్కడక్కడ కన్వీనియన్స్ ప్రకారం మానుతున్నాను. బట్ అది కూడా తప్పే నాకు తెలుసు. ఇదన్నమాట. సో ఇది నేను ఆర్డర్ ఇచ్చిన రామెన్ ఇదంతా. దీంట్లో ఎగ్ కూడా, బాయిల్డ్ ఎగ్ కూడా ఉంది. ఇంకా తప్పదు మరి. ఇవి ఏదో చూడండి గరిట్లాగా ఇచ్చాడు యాక్చువల్గా. నేను టాన్ కొట్సు అని లండన్లో ఉండేటప్పుడు ఎక్కువగా వెళ్ళేవాడిని టాన్ కొట్సుకి. అక్కడ కూడా కొంచెం ఇలాగే ఇచ్చాడు అనమాట టాన్ కొట్సు. అండ్ ఇంకో జాపనీస్ రెస్టారెంట్కి కూడా వెళ్ళాను, అక్కడ కూడా సేమ్ ఇలాగే. మళ్ళీ అది గుర్తొస్తుంది. ఈ బ్రాత్ ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఈ బ్రాత్ ఏదైతే ఉంటుందో ముందు దీన్ని మొత్తం ఇలా కలుపుకుని ఒకదానికొకటి, అంటే వచ్చిన వెంటనే తాగేయకూడదు, తినేయకూడదు. ఒక్కొక్కటి నీట్గా ఇలా కలపాలన్నమాట. సో లోపల నుంచి ఇలా మొత్తం అంతా కలిపి మిక్స్ చేసి మొత్తం అంతా కలిసే వరకు మనం వెయిట్ చేయాలి. నేను ఒకప్పుడు అలాగే రాగానే తినేసేవాడిని. వాళ్ళు అలా కాదమ్మా, ఇలాగ తినాలి అని చెప్పి మరి తినిపించారు. అప్పుడైతే జాపనీస్ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు వాళ్ళ ఫుడ్. జాపనీస్, ఇటాలియన్స్ వాళ్ళు ఫుడ్ ఎలా తినాలని మనకు అనుకుంటారు అలాగే తినాలి, లేదంటే ఇబ్బంది. ఏదైతే వాళ్ళ కల్చర్ కదా. సో చూద్దాం ఎలా ఉందో. బాగుంది యాక్చువల్గా, బ్యాడ్. బ్రాత్ అయితే బాగుంది. మనకి చాప్డ్ ఆనియన్స్ అవి కూడా చాలా బాగా చేశాడు అనమాట. ఈ గరిటెతో తాగడానికి కొంచెం ఇదిగా ఉంది. తక్కిందంతా అయితే బాగానే ఉంది. ఒక ఫోటో తీసుకుందాం, మనకి గుర్తు ఇదే ఉంటుంది. అక్కడక్కడ మెల్లిగా ఫోటోలు అది తీసుకుంటే మనకి మెమరబుల్గా ఉంటాయి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీస్తే అది న్యూసెన్స్ కింద. ఇంకా మనకు కూడా ఫోటోలు లిమిట్గా తీసుకుంటే అది మెమరీ కింద పనికి వస్తుంది. అంటే నేనేం నమ్ముతానంటే ఒక ఫోటో తీసుకున్నామంటే ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా మనకు గుర్తు రావాలన్నమాట మెమరీ లేన్లో. అంతేకాని మొత్తం అంతా కూడా మనం స్కాన్ చేసేసి అంతా చేసేస్తే వేస్ట్ అంటే నా ఉద్దేశం, పర్సనల్ ఉద్దేశం. కొంతమంది ఫోటోలు ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు. అది ఈ నూడిల్స్ ఎలా ఉందో చూద్దామా, ఓకేనా? వీళ్ళకి ఇక్కడ జుర్రుతే ఇష్టం తెలుసా, జపనీస్ వాళ్ళకి జుర్రుతే చాలా ఇష్టం అన్నమాట. ఎవరైనా జుర్రుతే తిట్టేవాడిని, ఇప్పుడేమో నేనే దూరాల్సి వస్తుంది. అది అలా ఉంటుంది. అందుకే దేన్ని మనం ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు అన్నమాట. జుడితే కూడా బాగానే ఉందబ్బా. సో ఫుడ్ అయిపోయాక మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడటానికి. ఫస్ట్ టూరిస్ట్ సెంటర్కి వెళ్ళి నేను వెళ్ళాలనుకున్న ప్లేసెస్కి అన్నీ అడిగి ఎలాగ వెళ్తే బెస్ట్ అది అని కూడా చూస్తాను. ఈరోజు మార్నింగ్ వచ్చేస్తుంటే చాలా ప్లేసెస్ తిరిగి ఉండేవాడిని. బట్ ఓకే, మార్నింగ్ నిన్నే కదా వచ్చాము, మనకి నిద్ర లేదు, ఇప్పటికీ నిద్ర లేదు. బట్ ఓకే, ఫుడ్ తిని ఒకసారి రూమ్ ఒక టైం అవుతుంది నాకు తెలిసి, ఆల్మోస్ట్ 2 అయింది.
నేను వెళ్ళేసరికి 3 అవుతుంది. నీట్గా రూమ్కి వెళ్ళి రూమ్ టూర్ ఒక చిన్న చూసేసి అప్పుడు మనం వెళ్ళాల్సిన చోటుకి అయితే వెళ్దాం, ఓకేనా? అందుకంటే ముందు టూరిస్ట్ సెంటర్లో కూడా మనం చూద్దాం ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ అది పెట్టుకుని ఉన్నాను. ఫుడ్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలనేది మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూద్దాం. సో మొత్తానికి చాప్ స్టిక్స్ వచ్చాయి. మళ్ళీ అడిగితే బాగోదేమో అడగలేదు, మనకి మోమాటం, అసలు ఇంట్రోవర్ట్, వీళ్ళు ఇంట్రోవర్ట్సే. సో చాప్ స్టిక్స్ వచ్చాయి. చాప్ స్టిక్స్తో తినటానికి నేను ఈ మధ్య అలవాటు చేసుకున్నాను యాక్చువల్గా. అది చాప్ స్టిక్స్తో తింటే ఆ టేస్ట్ వేరు. సో ఇంట్లో కూడా నేను చాప్ స్టిక్స్తో తినేవాడిని అనమాట ఆల్మోస్ట్ 2 months. మా మమ్మీ అయితే ఇంకోలా చూసేవారు, ఏంట్రా ఈడు అన్నట్టు. కానీ తప్పదు మరి. మనకి ఏదైనా ఏంటంటే ఒక దేశానికి వస్తున్నామంటే ముందే దాని కల్చర్ అదంతా తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది లైఫ్. అంతేకాని ఏదో వచ్చాము చూసాము వెళ్ళిపోయాం అంటే ఏది ఉండదు. నేను జాపనీస్ నేర్చుకున్నాను, చాప్ స్టిక్స్తో తింటూ నేర్చుకున్నాను, ఇంకా కల్చర్ యానిమే చూశాను. అఫ్కోర్స్ యానిమే ఇష్టమే, కానీ మళ్ళీ చూడాల్సి వచ్చింది డీమన్ స్లేయర్ ఇదంతా కూడా. సో ఇదన్నమాట. పర్లే, ప్రో అయిపోయాను నేను. ఇందాక నుంచి జురుదాం ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లా. చాప్ స్టిక్స్ తింటే ఆ మజా వేరు. సో మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా లేదా అన్నది తెలియజేయండి. చాప్ స్టిక్స్ మీకు ఇష్టమా లేదా, ఇది చైనీసా జాపనీసా అది కూడా తెలియజేయండి. సో ప్రశ్న అయితే నేను కానిస్తాను. నెక్స్ట్ డే వెళ్ళబోయేది మనం చూద్దాం. అయింది అంటే ఫుడ్ తినడానికి వెళ్ళాను కదా, ఫుడ్ తింటున్నాను అంత అయిపోయింది. బిల్ అడిగాను అనమాట. బిల్ అడిగితే ఒకడు వచ్చి అంటే నేను ఛార్జింగ్ పెట్టా, నా ఆస్మో పాకెట్ 3 ఛార్జింగ్ పెట్టా. వాడు అది చూసి చాలా మంచి కెమెరా అది ఇది అంటే, అవును నేను ఈ మధ్య కొన్నాను అది అంటే, నా దగ్గర ఇలాంటిది ఉంటే అవునా సూపర్ అని చెప్పి వాడు ఇన్స్టాగ్రామ్ చూపించాడు. ఇన్స్టాగ్రామ్లో ఏం చూపించాడు, వాడి కార్ చూపించాడు. యాక్చువల్గా నేను ఇందాక ఫోటో తీశాను కదా కారు, ఆ కారు ఇది చూపించాడు అనమాట వీడు. ఈ కారు గురించి అంతా వాడు చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ ఐడి అంతా ఇచ్చి ఫాలో చేసుకున్నాం ఇద్దరం. ఇంట్రెస్టింగ్గా అంటే నాకు కార్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. అదే కారు వాడికి చూపించాడు, వాడికి ఫోటో చూపిస్తే ఆడు నవ్వుతున్నాడు. ఓకే అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అన్నీ తీసుకొని చేసామన్నమాట. అంటే ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. నేను మరి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ నేను తిరిగి వచ్చి ఇక్కడ ఫుడ్ తిన్నాను, ఇక్కడ వీళ్ళు కలిశారు, అంతా బాగుంది. యాక్చువల్ కార్ మాత్రం సూపర్ ఉంది. అంటే ఆ కలర్ కానీ అది కానీ ఇక్కడ చూడండి, సూపర్గా అంతుంది అసలు, బాగుంది. ఓకే, ఎనీవే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక పేరు గుర్తు రావట్లేదు, ఇప్పుడే మాట్లాడాను వాళ్ళతో. ఒక్క నిమిషం. సో సోరా టెర్రేస్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆకాశం మీదకి అంటే కొండల పైకి తీసుకెళ్తుంది. ఆకాశం అన్నది మీ కింద ఉన్నట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంది. యాక్చువల్గా నేను అనుకున్నాను సోరా టెర్రేస్ వెళ్దామని, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. కాకపోతే ఏమైందంటే మరి నేను ప్లాన్ చేశాను, ఇంకెక్కడికైనా వెళ్దాం ఆన్సైన్కి అది అనుకున్నాను. బట్ ఇప్పుడు ప్లాన్ మళ్ళీ సోరా టెర్రేస్కే ప్లాన్ అనేది మళ్ళీ అయ్యిందనమాట. సో ఫ్రీ షటిల్ బస్ ఉంటుందంట. ఇప్పుడు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉందో అక్కడే అడిగాను, వాళ్ళు ఉంటుంది 3:30కి మీరు వచ్చేసేయండి, ఫ్రీ షటిల్ బస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి 1/2 hour, అక్కడ అంతా గంట అంతా చూసుకుని వచ్చేసరికి అంతా బాగుంటుంది. కొంచెం బిజీ రష్గా ఉంటుంది, మీరు కొంచెం చూసుకొని ముందే రండి అని అన్నారు ఆవిడ. నేను ఓకే, ఎలాగో మనకి ఈ పక్కన మంచి ప్లేసెస్ ఉన్నాయి, మనం అప్పట్లో తిరిగి వచ్చేస్తే అయిపోద్ది కదా అని ఇంకా నేను కూడా బయలుదేరాను అనమాట. సోరా టెర్రేస్ అదే అంటున్నా, మన ప్లాన్లు మాత్రం అదిరిపోతాయి. నేను మీకు చెప్తే నమ్మరు.
నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ప్లాన్లు అనేవి చాలా అంటే చాలా డిఫరెంట్గా అవుతూ ఉంటాయి. యాక్చువల్గా చిన్న ఉదాహరణ చెప్తాను. నేను శ్రీలంక వెళ్ళినప్పుడు నిజంగా నేను తిరిగినన్ని ప్లేసెస్, అంటే నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాం. ప్లాన్ అంతా నాదే, ఇటినరీ అంతా నేను ప్లాన్ చేశాను. మా ఫ్రెండ్స్ ఎప్పటికే అంటారు ఇటినరీ మాత్రం ప్లానింగ్లో నేను బాగా చేస్తానని నన్ను పొగుడుతారు. మేబీ ఒక్కొక్క మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, నాకు ఈ టాలెంట్ ఉందని నేను అనుకుంటాను. సో ఇటినరీ అయితే నేనే శ్రీలంకలో మాత్రం నిజంగా అండి తిరిగాము. అసలు మామూలుగా లేదు అసలు ఇటినరీ. నేను అప్పుడు బ్లాగింగ్ నాకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు, అంటే బ్లాగింగ్ చేయాలన్న నేను కెమెరా ఫోటో కూడా పెద్దగా దిగను, కొంచెం నేను షై ఫెల్ ఉన్నాను. కానీ అప్పుడు శ్రీలంక వెళ్ళాక ఉంది ఆ ప్లేసెస్, అవి అదిరిపోయిందన్నమాట. అసలు బేభత్సకరం. అవన్నీ వీడియో రికార్డ్ అది చేయలేవని చాలా బాధపడ్డాను అనమాట. అప్పుడు తర్వాత అనిపించింది లేదు ఈ ప్లేసెస్కి మనం వెళ్తే కానీ, అంటే చాలా మంచి ప్లేసెస్. ఇప్పుడు రావణుడి ప్లేసెస్, సీతమ్మవారి ప్లేసెస్, రాముడు ప్లేసెస్, హనుమంతుడి ప్లేసెస్ నేను చూసిన నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఎవ్వరూ చూపించుండ్రు సోషల్ మీడియాలో కూడా. అంటే నా ఉద్దేశం సోషల్ మీడియా అంతా చూపించాలని కాదు, మంచి ప్లేసెస్ చూపిస్తే ట్రావెల్ చేస్తారు జనం అని. ట్రావెల్ అనేది నేనైతే ఎంకరేజ్ చేస్తాను. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ట్రావెల్ చేస్తామో మనం ఎదుగుతాం, నెట్వర్కింగ్ ఎదుగుతుంది, కనెక్షన్స్ పెరుగుతాయి, మనకు కూడా మంచి ఐడియాస్ వస్తాయి. రేపు పొద్దున ఎవరిదైనా బిజినెస్ చేయాలంటే కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేనైతే ఖచ్చితంగా ట్రావెల్కి చాలా ప్రోత్సహిస్తాను. ఎవరైనా ట్రావెల్ చేస్తానంటే మాత్రం నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మనుషులు మారుతారు, నిజంగా చాలా మెచ్యూర్గా చాలా మంచిగా తయారవుతారు అనమాట. మీరు చెప్తే నమ్మరు, నాకు ఎంతోవరకు బిజినెస్లో దాంట్లో కానీ ఇంకా నెట్వర్కింగ్ ఎంత హెల్ప్ఫుల్ అయిందంటే, ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆల్మోస్ట్ 65 కంట్రీస్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఎంతో కొంత పని చేయించుకోగలను. పూర్తిగా పని అనేది అవ్వదు, ఎందుకంటే కాన్స్టెంట్గా మనం కలుస్తూ ఉంటే అవుతుంది, కానీ ఎంతో కొంత పని చేయించుకోగలిగే రేంజ్లో అయితే ఉన్నాను. అది ఓన్లీ థ్యాంక్స్ టు ట్రావెలింగ్ అనమాట. ట్రావెలింగ్, ఎక్కువ మందితో మాట్లాడటం, అదంతా దీనివల్ల ఏంటంటే నేను మంచిగా అయ్యాను. సో నేను కోరుకునేది ఏంటంటే, ఒకవేళ నా వీడియోస్ చూసే వాళ్ళు కూడా ట్రావెల్ చేయండి. ఇప్పుడు జపాన్ అంటే జపాన్ రావాలని ఏం లేదు, ఎక్కడికో చోట ట్రావెల్ చేయండి, నలుగురితో మాట్లాడండి, కనెక్షన్స్ పెంచుకోండి, మన కల్చర్ గురించి చెప్పండి, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోండి. చాలా ఉంటాయి మనం చేయగలిగేవి. సో మన ఇండియా సూపర్ పవర్ అవుతుంది కాబట్టి, ఫ్యూచర్లో మనం ఇంకా ఇదవుతాం కాబట్టి ఖచ్చితంగా మనం అయితే ట్రావెల్ చేసి 4 ప్లేసెస్కి తిరిగి మన ఇండియన్స్ గురించి వాళ్ళకి తెలియాలి, వాళ్ళ గురించి మనకి తెలియాలన్నమాట. సో అది నేను కోరుకునేది. అయితే శ్రీలంకది మధ్యలో చెప్తే ఆపేశాను కదా, శ్రీలంకది ఏంటంటే నేను వెళ్ళిన ప్లేసెస్ అది చాలా బాగుంటాయి అన్నమాట. అంటే పంచీశ్వరాలని ఒకటి ఉంటాయి, ఎవరంటే మన రాములు వారు స్థాపిస్తారన్నమాట. ఎప్పుడైతే రావణాసుని చంపేస్తారో బ్రహ్మహత్య పాతకం కింద 5 పంచీశ్వరాలని స్థాపిస్తారు. ఆ 5 పంచీశ్వరాలు చాలామందికి తెలీదు. సో కీర్తీశ్వరం అని ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను ట్రావెల్ చేశాను, చాలామందికి తెలియదు ఇండియన్స్కి. సో అప్పుడు అనిపించింది లేదు ఇది మనం చేసుంటే చాలామంది వెళ్ళేవారు, ట్రెడిషనల్ వాళ్ళు కూడా చాలామంది వెళ్తారు అది ఇది అని చెప్పి. సరే తర్వాత మా ఫ్రెండ్ ఎవడైతే వచ్చాడో వాడు కూడా అన్నాడు, అరే నువ్వు వ్లాగ్ అది చెయ్యు, నీ గురించి కాదు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే నువ్వు తిరుగుతావు కదా, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఇప్పుడు నేను మామూలుగానే అలాగైనా తిరుగుతాను, అంటే వీడియోస్ గురించి అని కాదు, నేను మామూలుగానే తిరుగుతాను, అదేదో తిరిగేదేదో వీడియోస్ చేసుకోవచ్చు కదా, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అందరికీ అని చెప్తే సరే అని ఇంకా ఇదనమాట. పర్లేదు వీడియో కూడా చేయటం అది బాగానే ఉంది, కాకపోతే కొత్త అంతే. సో మ్యాక్సిమం నేను ఏదైనా చేసే ముందు ఏంటంటే కొంచెం నేర్చుకుని చేస్తాను. సో వీడియో అది కొంచెం నేర్చుకున్నాను, ఎలా చేయాలి, ఎలా తీయాలి ఏంటనేది. ఇనీషియల్ డేస్లో కొంచెం వీడియోస్ అటు ఇటు ఉంటాయి, కానీ తర్వాత కొంచెం ప్రొఫెషనల్గా తీయడానికి నేను ట్రై చేస్తాను. బట్ ఎడిటింగ్ అది కూడా బాగా నేర్చుకున్నాను, ఎడిటింగ్ మాత్రం బాగానే చేస్తాను, మ్యూజిక్ అన్నీ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఇచ్చి. అంటే ఏం లేదు, ఇదంతా ఏంటంటే ఒక నాలెడ్జ్ బేస్ కింద అంతే. రేపొద్దు ఫ్యూచర్లో ఎవరికైనా రిఫరెన్స్ కావాలి అది అన్న నా వీడియోస్ చూడాలనేది నా ఒక కోరిక. సో అందుకే నేను పెద్దగా సోది మాట్లాడకుండా ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ లేదంటే నా పర్సనల్ ఇష్యూస్ అవేం చెప్పను. నేను చెప్పేదల్లా ట్రావెల్, ఇండియా, అంటే నేను ఎప్పుడు ఇండియానే ప్రమోట్ చేద్దాం అనుకుంటాను. సో ఇండియా గురించి, ఇండియన్స్ గురించి నేను మంచిగానే మాట్లాడతాను, ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా.
నా కల్చర్ నేను ప్రమోట్ చేసుకుంటాను, పక్క వాళ్ళ కల్చర్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. అండ్ నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా అలాంటి వాళ్ళే. సో నా సర్కిల్ కూడా అలాంటిది అనమాట. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది ట్రావెల్ చేసి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అన్నీ చూస్తారు, అన్నీ తెలుసుకుంటారు, అది ఇండియాకు కూడా ఉపయోగపడుతుంది. సో ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ అనేది ఉందన్నమాట ట్రావెలింగ్ ఇండస్ట్రీలో. దాని పేరు ఏంటంటే రెస్పాన్సిబుల్ ట్రావెలింగ్. రెస్పాన్సిబుల్ ట్రావెలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా అసలు ట్రావెలర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, దానివల్ల ఏం ఇష్యూస్ వస్తున్నాయని చెప్తాను. ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో ఏంటంటే ప్రైవసీని ఎక్కువ కోరుకుంటారు అండ్ వాళ్ళకి కొంచెం ఇంట్రోవర్ట్స్. కాకపోతే ఫారినర్స్ వచ్చి ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడటము, ట్రైన్స్లో ఫుడ్ తినటం లేదా నడుస్తూ ఫుడ్ తినటం, ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ పడేయటం, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయటం, అలాగే లైక్ ఫోటోలు అడగకుండా ఫోటోలు తీయటం, ఇవన్నీ చేయటం, వీడియోస్ తీయటం. సో ఇది అంటే ఏంటంటే కొంచెం క్రింజ్గా అయిపోయింది. సో అందుకే జపనీస్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఫారినర్స్తో చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఫారినర్స్ రావటం, ఈ సోషల్ ప్రవర్తించడం, ట్రెడిషన్కి దానికి పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, సో చాలా 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 ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో జపాన్ అనే కాదు, చాలా దేశాలు, ఇప్పుడు ఇటలీ అయినా, ఫ్రాన్స్లో ప్యారిస్ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది. ఏమైపోయిందంటే ట్రావెలర్స్ అనేవాళ్ళు వెళ్తున్నారు అంటే కాంటెంట్ క్రియేషన్ అనేది ఎలా ఉండాలి అంటే మనం చూపించేది బ్యూటిఫుల్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. సో ఎవరిని, ఏ కల్చర్ని, ఏ లాంగ్వేజ్, ఏ మనిషిని తప్పుగా మాట్లాడటం అనేది చేయకూడదు. రెండోది ఏంటంటే మన ఏదైనా పెడుతున్నామో అంటే కొంచెం మంచి కంటెంట్ పెట్టాలి, ఇష్టం పెట్టాలి. సో ఇవన్నీ ఏంటంటే రెస్పాన్సిబుల్ ట్రావెలింగ్ దాంట్లోనే ఓ భాగం అనమాట. సో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేయటం, ఇవన్నీ కూడా ఇప్పటికీ చూడండి నా బ్యాగ్లో చెత్త అనేది ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకంటే జపాన్లో ట్రాష్ క్యాన్స్ లేవు ఎక్కడ కూడా. మీరే చెత్త తీసుకెళ్ళి మీ ఇంట్లో పడేయాలి, లేదంటే మీ హోటల్లో పడేయాలి. సో నేనేంటంటే ఎక్కడికక్కడ చెత్త నేను క్రియేట్ చేసినంతా కూడా నేను నా బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెస్పాన్సిబుల్ ట్రావెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవసీ. ఒకళ్ళని అడగకుండా వీడియో, ఫోటో అనేది తీయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆబ్జెక్ట్స్ పర్వాలేదు, ఇప్పుడు కారు లేదంటే బయట ఏవైనా షోకేస్గా పెట్టిన ఇవి పర్వాలేదు. కానీ షాప్ లోపలికో లేదంటే హోటల్ లోపలికో వెళ్ళిపోయి వాళ్ళని అడగకుండా మనం వీడియో తీయటం అది కరెక్ట్ కాదు. ఒకవేళ హోటల్లో లేదంటే షాప్లో మీరు వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు, అప్పుడు మీరు వీడియో తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ సమ్ అమౌంట్ కాబట్టి అప్పుడు తీసుకోవచ్చు, జనరల్గా అది ఓకే. కానీ మీరు ఏం కొనకుండా జస్ట్ విండో షాపింగ్ ఇది చేస్తూ మీరు వీడియో తీయటం అనేది కరెక్ట్ కాదు, జనరల్గా అయితే కరెక్ట్ కాదు. మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ ఉంటాయి మన 7-Elevens లేదా లాసన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో పర్వాలేదు వెళ్ళి. ఎందుకంటే ఇవి జనరల్ స్టోర్స్, అంటే ఇది ఒక మనిషికి సంబంధించింది కదా, ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి సంబంధించింది కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోరు, అలాంటివి ఓకే. బట్ ఈ లోకల్ షాప్స్ ఇవి కిరాణా దాంట్లోకి వెళ్ళి మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు, కొంతమంది అనవసరంగా ఇబ్బంది ఫీల్ అవుతారు, తర్వాత లోపల తిట్టుకుంటారు. బయటకి ఏమనరు జనరల్గా, బట్ లోపల తిట్టుకుంటారు. సో అదొకటి. నెక్స్ట్ రెస్పెక్ట్ఫుల్గా ఉండటం. మనం చాలా వీడియోస్ చూస్తాం, వాళ్ళు భాష రాదు, ఏ సోచినట్టు మాట్లాడతారు వీళ్ళు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది తిడతారు, లేదంటే కామెంట్ పాస్ చేసేస్తారు. సో ఏమవుతుందంటే మనమే చిల్లరగాలం అయిపోతాం. అలా చేయటం వల్ల ఎవరో 2-3 నవ్వుతున్నారని మాత్రం ఎప్పుడు ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే నవ్వేవాడు వాడి సరదాగా నవ్వుతాడు, కానీ చెడ్డ అయ్యేది మనమే. ఎప్పుడు మనం హేళన అవుతాం, రేపు పొద్దుట వాడు మనల్ని పాయింట్అవుట్ చేస్తాడు. సో ఎప్పుడు కూడా హేళనగా మాట్లాడటం లేదంటే ఒకరి మీద కామెంట్ చేయడం వద్దు. సరదాగా మాట్లాడుకోవచ్చు, లేదంటే ఏదైనా విమర్శ ఉందంటే విమర్శ కూడా చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్ ట్రావెలింగ్లో ఒక భాగం అనమాట. సాధ్యమైనంత వరకు మన ఇండియన్స్కి ఏంటంటే చెడ్డ పేరే ఉంది. సో మనం కుదిరినంత వరకు కూడా ఎక్కడికైనా వెళ్ళాము అంటే సివిక్ సెన్స్ అనేది నీట్గా పాటిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీ పేరు మంచిది అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దుట ఇండియా మనం సూపర్ పవర్ అవ్వాలనుకుంటున్నాం. సూపర్ పవర్ అవ్వాలి అన్నప్పుడు మనం ఒక్కలమే కష్టపడితే అయిపోద్దు. చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్ లేదా ప్రపంచంలో అన్ని కంట్రీస్ ఏంటంటే మన గురించి మంచిగా అనుకోవాలి, పర్లేదు వీళ్ళు సూపర్ పవర్ అవుతే మంచిగానే చేస్తారు అని. సో మనం బ్రాండ్ అంబాసిడర్స్ కింద ఏదైనా కంట్రీకి వెళ్తామంటే మనం బ్రాండ్ అంబాసిడర్స్ కింద పొరపాటున కూడా ఎవరైనా మాట అన్నా కూడా మనం తీసుకొని తిరిగి అనకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే మనకేం పోదు, గొడవ పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు ఇండియన్స్ అలా ఇలా కానీ అదేంటంటే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మరీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతింటే అది వేరే గొడవ, దానికి పోలీసులతో కంప్లైంట్ ఇవ్వడం అది చేయొచ్చు. కానీ జనరల్గా ఏంటంటే బయటకు వచ్చినప్పుడు మనం డీసెంట్గా బిహేవ్ చేసి పద్ధతిగా ఉండి వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా ఉంటూ వాళ్ళకి లవ్లీగా మాట్లాడుతూ
వాళ్ళకి సాధ్యమైనంత వరకు కంఫర్టబుల్గా మనం బిహేవ్ చేస్తే ఇండియన్స్ పేరు వాళ్ళకి చాలా అంటే ఇండియన్ ఐడెంటిటీ మీద వాళ్ళకి చాలా రెస్పెక్ట్, మన మీద రెస్పెక్ట్ వస్తుంది అనమాట. రెస్పెక్ట్ అనేది మనం అడిగితే రాదు కదా, మనం బిహేవ్ చేసే విధానం బట్టే వస్తుంది. సో ఇది రెస్పాన్సిబుల్ ట్రావెలింగ్. సో ఎవరైనా కూడా ట్రావెల్ చేస్తే నేను అనేది ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు కేవలం నార్మల్ ట్రావెలర్స్ కాదు, ఇండియాకి అంబాసిడర్స్. సో చూసారు కదా, యుద్ధనాక అనేది స్నో మంకీ టౌన్. కేవలం ఒక్క దాంతో వీళ్ళు ఆల్మోస్ట్ బ్రాండింగ్ చేసేసుకున్నారు వీళ్ళు. ఇవి బాగుంటాయి. వీళ్ళు ఇక్కడ మ్యాన్ హోల్ కవర్స్ యాక్చువల్గా మంచిగా పెడతా ఉంటారు అన్నమాట వీళ్ళు. ఇక్కడ బాగుంటాయి యాక్చువల్గా మ్యాన్ హోల్ కవర్స్ అనేవి వీళ్ళు మంచి డిజైన్స్ అన్నీ పెడుతూ ఉంటారు. రెస్టింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. ఇదంతా కల్చర్ గురించి చూపించడానికి, యుద్ధనాక కల్చర్ మన చేటబట్టల్లాగే ఉన్నాయి ఇవి కూడా. ఇదిగోండి, అంటే అప్పుడు వాళ్ళు మేబీ యూజ్ చేసేవి అయి ఉండొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ చేటబట్టలు అన్నమాట. కొన్నిసార్లు పేర్లు గుర్తు రావట్లేదు, అంటే ఇది చేసే మెటీరియల్ మనకు తెలిసిందే కానీ గమ్మున గుర్తు రావట్లేదు నాకు. చూసా స్టేషన్ కూడా వాళ్ళు టూరిజంకి ఎంతలా ఉపయోగించుకుంటున్నారు. ఇది కదా మనకి మంచిది కావాలి. మొత్తం అక్కడ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. ఇది చూడండి అసలు ఎంత బాగా కార్ చేశారో, వుడెన్తో ఎక్సలెంట్గా కార్ చేశారు. ఇది ఇలాంటి చేతి వృత్తి చేసేవాళ్ళు మనకి లేకుండా పోతున్నారు యాక్చువల్గా. అదొక విధంగా మనకి నష్టమే. మన ఇండియాలో చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ యాక్చువల్గా హాట్ వాటర్ ఉందన్నమాట. మనకు హాట్ వాటర్ వస్తుంది, నీళ్ళు అన్నీ పెట్టుకుని చేసుకోవచ్చు. ఇది దీనికి మినరల్ క్వాలిటీస్ ఉంటాయని కూడా అంటూ ఉంటారు. మనం ఎలాగో ఉంది, మన హోటల్ తీసుకున్న దాంట్లో ఆన్సెన్ అనేది ఉందన్నమాట. సో దానికి వెళ్దాం మనం. కాకపోతే అది మనం ఎలాగో రూమ్ తీసుకున్నాం, ఎలాగో నైట్ మనం స్నానం చేస్తాం కాబట్టి మనం పెద్దగా ఇప్పుడు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటంటే సోరా ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి అక్కడే మనం తీయాల్సిన అంటే చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయితే చూడాలన్నమాట. చాలా బాగుంటుంది అని నేను ఆల్రెడీ చూసాను దాని గురించి ఇంటర్నెట్లో, మరి ఎక్కడో మిస్ అయ్యింది. బట్ దేవుడు మరి నన్ను అక్కడికే పంపిస్తున్నాడు అనమాట. సో ఆల్మోస్ట్ 3:10 అయింది, 3:30 కరెక్ట్గా బస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అన్నారు. ముందే వెళ్ళుందాం, మనకి ఏదో విండో సీట్ దొరికే మంచిది కదా. సో షటిల్ బస్సు, ఫ్రీ బస్సు, మళ్ళీ అది ఫ్రీ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు చూసారా. టూరిజం డెవలప్ చేయాలి అంటే నిజంగా మనకి బోల్డ్ విధాలుగా డెవలప్ చేయొచ్చు. మనకు కొంచెం ఏంటంటే మనసు పెట్టాలంతే. ఇండియాలో దీనికంటే బాబు లాంటి, నిజంగా చెప్తున్నాను, ఇండియాలో ఏ ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా కూడా సూపర్ ప్లేసెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. నేను చాలా తిరిగాను ఇండియా, ఆల్మోస్ట్ ఒక 45% అయితే నేను తిరిగాను. నేను బీహార్లో కూడా అందమైన ప్లేసెస్ చూశాను, బీహార్, జార్ఖండ్ అలాంటి ప్లేసెస్లో కూడా. మనం ఏంటంటే కొంచెం శ్రద్ధ పెట్టి నీట్గా ఉంచుకుని పరిసరాలు ఇవన్నీ కూడా మనం కూడా ప్రశాంతంగా మాట్లాడుతూ ఎవరు వచ్చినా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తే ఇండియా నెంబర్ 1 అయిపోద్ది టూరిజంలో. ఈ కంట్రీస్ చిన్న కంట్రీస్, ఇవి పనికిరావు కదా. ఇవి అంత ఈ కంట్రీస్ ఎంత గొప్ప అయినా కూడా ఇండియాతో పోల్చుకుంటే నెవర్ కంపారిజన్కి నెవర్ అన్నమాట అది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్.
రోప్ వేది కూడా ఇచ్చారు చూసారా, ఇది రోప్ వేలా ఉంటుంది అని చెప్పడానికి. ఆ రోప్ వే కార్ ఏదైతే ఉంటుందో దాని గురించి. ఇది టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట. మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో ఈ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో దట్ మనకి డీటెయిల్స్ అవన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ. ఇదిగో ఇప్పుడు షటిల్ బస్సు ఇది వస్తుంది, మనం వెయిట్ చేద్దాం. టు సోరా టెరెస్ మనం ఎక్కాల్సిన బస్సు వచ్చింది. ఇప్పుడు వాళ్ళని దింపుతున్నారు, వాళ్ళని దింపి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చాక మనం చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ బస్సే, మేబీ ఆడ బ్రేక్ తీసుకుని వస్తాడేమో. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాము సోరా టెరెస్కి. మా అయితే ఒక 5 ఎక్కారు బస్సులో అంతే. కానీ టైం అంటే టైము కరెక్ట్గా 3:30 అంటే 3:30కి స్టార్ట్ అయిపోయింది. వచ్చినా రాకపోయినా సంబంధం లేదు. ఈ పంక్చువాలిటీ బాగుంటుంది యాక్చువల్గా. సో చూద్దాం సోరా టూరిస్ట్ మనకి ఏ చూపిస్తుందో. చూడండి యాపిల్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. యాపిల్స్ రెడ్ అండ్ ఎల్లో కలర్లో కూడా ఉన్నాయన్నమాట. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు. మేబీ మా హోటల్ ఓనర్కి ఎవరైనా తెలుస్తారేమో. రేపు మార్నింగ్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయడానికి ఏమైనా అయితే బాగుంటుంది అన్నమాట. మనకేంటంటే కొంచెం ట్రావెల్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి, ఒక చోట ఆగి అంతా మొత్తం తిరిగి చూడటానికి అంత టైం లేదన్నమాట. సో దానివల్ల ఇదంతా. ఈ సీనరీలు చూస్తుంటే ఏదో సినిమాలో సీనరీస్ లాగే ఉన్నాయి. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. దానివల్ల మనకి ఈ వీడియో తీస్తున్న అది కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ ఎండగా ఉన్నా కూడా బాగానే ఉండేదేమో, కానీ ఏమో మరి ఈ క్లైమేట్ అయితే అసలు హాలీవుడ్ మూవీ ఆ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ టైప్ వస్తుంది. మన దీంట్లో పాకెట్లో తీస్తుంటే, పాకెట్ 3లో తీస్తుంటే. ఎడిటింగ్ చేసే ఏమైనా మారుతుందేమో చూడాలి. ఇప్పుడైతే మాత్రం బాగుంది. వీళ్ళు చాలా పైకి తీసుకెళ్తున్నారు. అక్కడ పైకి వెళ్ళాక మనకి ప్లేస్ లేదంటే ఏదైతే వ్యూస్ ఉంటాయో అదిరిపోతుందని ఆల్రెడీ చెప్పారనమాట. ఇక్కడ నేను అడిగాను, ఇక్కడ వెళ్ళిన 2-3 ఉన్నారనమాట ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంటుంది, అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కడ ఉండదు అని. ఏంటో వీళ్ళు ఎక్కిస్తున్నారు, బాగా ఎక్కిస్తున్నారు. ఎగ్జైట్మెంట్ ఇదంతా కూడా ఇదే సరదా. ఏంటంటే మనం ప్లాన్ వేసుకున్నా కూడా ఎంతో కొంత మనకి ఆఫ్ ప్లాన్ వెళ్తేనే సరదాగా ఉంటుంది. యాక్చువల్గా ఇది నా ప్లాన్లో లేదు, నా ఇటినరీలో లేదు. కానీ చూసారా, ఇది ఇంట్రెస్టింగ్గా మనకి ఇదనమాట. ఈ లొకేషన్స్ చూడటానికి అంటే ఇంకంతే, మనకి రాసి పెట్టుంటే మనం వెళ్తాం మంచి మంచి ప్లేసెస్కి, లేదంటే లేదు ఇంకా అంతే. నాకు ఈ ప్లేసెస్ అన్నీ చూస్తుంటే రిథమ్ అనే ఒక మూవీ ఉంటుందన్నమాట, అర్జున్ది. ఆ సినిమాలో ఒక సాంగ్ గుర్తొస్తుంది, అది దీంతనన 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 దినన దీంత దీంతనన దీంతనన నినన సెనయేదనరే తానే నరనే నానే నన్నానే. సాంగ్ రాదు నాకు, జస్ట్ హమ్ చేస్తున్నాను అంతే. బట్ దాంట్లో ఉంటుందన్నమాట, అంటే నేచర్ గురించి వాడు పాడతాడు, చాలా బాగుంటుంది ఆ సాంగ్. నాకు ఇప్పుడు ఇది చూస్తుంటే ఈ ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్లో నాకు అదే గుర్తొస్తుంది. సింగింగ్ నేర్చుకుందాం అనుకుంటే నేర్చుకునేవాళ్ళు మా వాళ్ళు. నాకేమో సింగింగ్ ఇష్టం, కానీ సాంగ్స్ ఏమీ రావు.
ఒక్కొక్క మీటర్ పైకి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క సినిమా ఫ్రేమ్ ఇదంతా కూడా. మన ఇప్పుడు పత్తనమిట్ట వెళ్తాం కదా, ఏదైతే మన శబరిమల ఉందో శబరిమల కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఆఫ్కోర్స్ అక్కడ రెడ్ ఇలాగేం ఉండదు, పచ్చగా ఉంటుంది ఎప్పుడు కూడా. బట్ ప్లేస్ అయితే ఆల్మోస్ట్ అలాగే ఉంది. కొండ చూడండి, ఆ రెడ్ షేడ్స్ అక్కడక్కడ ఉండి, గ్రీన్ అండ్ రెడ్, కొంచెం ఎల్లో షేడ్స్ అక్కడక్కడ. బాబా ఏముందయ్యా. ఇంత అందంగా ఉండాలా? దేవుడు సృష్టి ఇవన్నీ. దేవుడు అందరికంటే మంచి ఆర్టిస్ట్ యాక్చువల్గా. అదిగో సోరా టెరెస్. ఇక్కడ స్నో గేమ్స్ కూడా, అంటే స్నో పడినప్పుడు స్కేటింగ్ అది కూడా ఉండేదేమో, అందుకే ఈ సెటప్ అంతా ఉందన్నమాట. అంటే దీని అర్థం మనకి స్నో టైంలో వస్తే ఇంకా ఫన్గా ఉంటుంది ఈ ఏరియా. మేబీ అప్పుడు రష్ ఉంటుందేమో. ఇదిగో ఇది సోరా టెర్రస్. ఇక్కడ మనకి పైకి వెళ్ళటానికి అంతా ఉన్నాయి, ఇదంతా కూడా. సో ఇక్కడికి వెళ్ళి లోపల టికెట్ తీసుకోవాలనుకుంటా. బాగా రష్గా ఉంది, చూద్దాం. వర్షం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు అవుతుంది. సో ఏమవుతుందో చూడాలి. ఇదిగోండి, ఇక్కడ టికెట్ తీసుకోవడానికి అంతా కూడా ఉంది ప్రొవిజన్. సో ఏవేవో రేట్స్ ఉన్నాయి. 500 రౌండ్ స్కేల్ రోప్వే ఫేర్స్ రౌండ్ ట్రిప్ 2600 అంట. ఎంతైనా పర్వాలా.影と光が踊る路地裏ささやく声
かれて誰かが笑う誰かが泣いて時間の川が静かに流れる怖くても進むよこの心が叫ぶまだ見ぬ明日を探したいと駆け抜けろ幻の道を風に願いを乗せて振り向かずに進め雲だけどうわー雲だけどそう真っ白だけどమేఘాల్లో తేలటం అంటే ఏంటో తెలుసా? ఇది సో సోరా టెర్రస్ మీదకి వచ్చాను. నిజంగా అంటే అసలు నమ్మలేము అనమాట ఈ పైన ఎలా ఉంటుంది అనేది. అదిరిపోయింది సీనరీ అయితే అదిరిపోయింది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్లేసెస్ చూస్తామో లేదో నాకు తెలీదు. చాలా బాగుంది. మీరు ఎవరైనా జపాన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ మాత్రం చూడండి. అంటే ఆకాశం పైకి తీసుకొచ్చేసాడు వీడు లిటరల్గా. మొత్తం ఆకాశంలో ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఆ లెవెల్ వరకే క్లౌడ్స్ ఉంటే పైన ఏమి ఉండదు. సో మీ కిందే ఇది ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఆదరగొట్టేసాడులేండి ఏదైతే ఏముంది. సో ఇక్కడ కూడా లోపల ఏదో ఉన్నట్టున్నాయి అమ్యూజ్మెంట్ పార్క్ టైప్ ఏదైనా హోటల్ ఇవన్నీ కూడా ఉన్నట్టున్నాయి. కఫే ఉంది. ఇంకా పైకి వెళ్ళడానికి ఉందన్నమాట. సో పైకి వెళ్ళి మనం చూద్దాం ఎంత పైకి వెళ్ళగలిగితే అంత పైకి వెళ్ళగలగాలి మనం. యాక్చువల్గా ఇది ఎక్కడ చూసానంటే త్రయంబకేశ్వర్లో కూడా అలాగే ఒకసారి మన గోదావరి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి ఒక కొండ ఉంటుంది. ఆ కొండ అంతా ఎక్కాను. సేమ్ ఇదే ఫీలింగ్. ఆఫ్కోర్స్ అది ఇది ఒకేలా ఉన్నాయి, రెండు బాగానే ఉన్నాయి. ఇక్కడ చాయ్ తాగితే భలే ఉంటుంది. ఇంకా లోపల చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవసరం టైం వేస్ట్ మనం వెళ్ళటం వల్ల. వాడు చూడండి ఓ పిల్లోడు పైకి ఎక్కుతున్నాడు ఫోటో కోసం. ఇది ఇక్కడ పడుకోవటానికి అది సెట్టింగ్ అంతా చేశారు. ఇది వర్షం పడుతుంది, లేదు అంటే బాగానే ఉంటుంది. నాకు తెలిసి స్నో పడినప్పుడు బాగుంటుంది అనుకుంటే ఏరియా అంతా కూడా. ఇది వర్షం కాదు, యాక్చువల్గా వడగళ్ళు వాన పడుతుంది. అక్కడక్కడ ఐస్ మొక్కలు కనిపిస్తున్నాయి.
సో సొరా టెర్రేస్ గురించి కొంచెం వివరంగా చెప్తాను. సో యుద్ధనాక స్టేషన్కి వస్తే మీరు యుద్ధనాక స్టేషన్లో మీకు షటిల్ బస్ ఉంటుంది. షటిల్ బస్ నుంచి మీరు పైకి వస్తే ఇక్కడ రోప్వే ఉంటుంది. రోప్వేకి మాత్రం మనం కట్టాలి 2500 yen అనమాట. సో ఆల్మోస్ట్ ఎంత 1000 అయినట్టుంది, 1000 సంథింగ్ చిల్లర. బట్ నన్ను అడిగితే వర్త్ ఇట్. ఎందుకంటే ఫోటో ఇష్టం ఉన్న వాళ్ళకైనా, నార్మల్ నేచర్ లవర్స్కైనా, లేదంటే హై ఆల్టిట్యూడ్స్ నచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది. ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయగలిగే ప్లేస్ అనమాట. గ్రూప్ కింద వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, పార్ట్నర్స్ వచ్చినా, లేదంటే సోలోగా వచ్చినా కూడా చాలా మంచి ఇదనమాట. సో వెనకాల అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మీకు చూపిస్తాను అసలు వెనకాల. ఆ సౌండ్స్, వర్షం సౌండ్స్ కూడా, జల్లులు అవి చాలా మనసుకి ఆహ్లాదం కలిగించే విధంగా ఉందన్నమాట. ఇప్పుడే వర్షం పడటం స్టార్ట్ అయింది. వర్షం పడకపోతే బాగానే ఉండు, బట్ వర్షం అయితే పడటం స్టార్ట్ అయింది ఇప్పుడే. తగ్గపోయినా పర్వాలేదులేండి, ఎలాగో వచ్చాము చూసుకుని వెళ్ళొచ్చు మెల్లిగా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆ పైకి వెళ్ళొచ్చు, కాకపోతే మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మనం వెళ్ళలేము. సో చూద్దాం, ఒకవేళ వర్షం అయినా తగ్గితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం అప్పుడు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కఫే కూడా ఉంది, చూద్దాం కఫే అది కూడా ఎలా ఉందో. బాగా బిజీగా ఉందని వెళ్ళట్లేదు, ఒకవేళ బిజీ కొంచెం తగ్గితే మనం వెళ్ళొచ్చు. ఆల్టిట్యూడ్ ఆల్మోస్ట్ 1.7 kilometers, అంటే 1770 meters. 166, our world biggest ropeway could carry 166 passengers in one time అంట. బాగానే ఉంది. సీ ఆఫ్ క్లౌడ్స్, సోరా టెర్రేస్. ఆకాశంలో విహారయాత్ర. ఇదేదో బాన్సాయ్ మొక్కలాగే పెరిగింది న్యాచురల్గా. పెంచున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బాబా బాబా, వాట్ ఎ సీనరీ, వాట్ ఎ సీనరీ. యాక్చువల్గా ఇక్కడ ఒక స్పాట్ ఉంది,
ఫోటోగ్రాఫ్ దిగటానికి. అంటే దానికి అమౌంట్ పే చేయాలనుకుంటా. బట్ ఇదిగోండి అక్కడ ఉంటే అక్కడ మీద నుంచి మొత్తం అంతా చూసినట్టు. కానీ ఇక్కడ టూ మచ్ ఫాగ్, ఇప్పుడు ఫోటో దిగిన వేస్ట్ అనమాట. మొత్తానికి మనం చూడాలనుకున్న సోరా టెర్రస్ అనేది చూసేసాము. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఒకసారి రావచ్చు. 2-3 సార్లు అంటే నేను ఏం అంత ప్రిఫర్ చేయను, కానీ ఒకసారి మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన ప్లేస్. చాలా ఎంజాయ్ చేస్తారు. ఎండ ఉంటే ఇంకా బాగుంటుంది, స్నో ఉంటే కూడా ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. బట్ ఈరోజు కూడా బాగుంది యాక్చువల్. క్లౌడీగా అంతా నీట్గా, చాలా ప్లెజెంట్గా, డిఫరెంట్ ఫీలింగ్ అనేది వచ్చింది. సో ఇంకోటి నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చైనీస్ టూరిస్టులు బేభత్సంగా ఉన్నారు, మామూలుగా లేరు. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వస్తే గుంపుల కింద వస్తున్నారు అన్నమాట. లైక్ ఎలాగంటే ఒక 20 మంది మినిమం, లేదంటే ఒక 50 మంది, ఒక 100 మంది గ్రూప్ కింద వస్తున్నారు. సో నేను ఎక్కడ చూసినా కూడా వరల్డ్లో చైనీస్ మాత్రం గ్రూప్స్ కిందే వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. అది బాగా అనిపించింది. అంటే వాళ్ళ ఆ గ్రూప్నెస్ అది కూడా మంచి ఫీలింగ్ అనిపించింది. సో ఇక్కడ మెయిన్ ప్లేసెస్ ఇవి: తనోరా మార్ష్, లేకోను మైకే. మేబీ దీనికి వెళ్తాను, రేపు ట్రై చేస్తాను నేను. ఇంక ఇవన్నీ నార్మల్. ఇది మన ఇదనాక మెయిన్ ఆన్స్ అనమాట. సో ఇది సోరా టెర్రస్ మనం వెళ్ళాం. పొద్దుటే వెళ్ళి ట్రై చేయడం, ఎక్కడికైనా వెళ్తాను. చంద్రుడు చూడండి ఎలా కనిపిస్తున్నాడు అక్కడ. ఏదో యానిమే లాగే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంకా మనకి జస్ట్ 5:30 అయ్యింది, కానీ సూపర్ చీకటి అయిపోయింది అనమాట. ఇంకా టైం అలాంటిది మరి. చలికాలం అండ్ ఎక్కువ నైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఇది చీకటి అయిపోయింది. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ట్రావెల్ అంతా అయిపోతే మనకి ఏదైనా ప్లేస్ 1-2 చూసుకోవడానికి ఉంటుంది. లేదు అనుకుంటే ఇంకా ఇదే ఇబ్బంది. కోర్స్ ఇది మెయిన్ సిటీ కాదు కాబట్టి మనకి ఇక్కడ పెద్దగా చూడటానికి ఏముండదు, 2-3 ప్లేసెస్. అదే క్యోటోనో ఇంకేదైనా ప్లేసెస్ అయితే ఎలా ఉంటుందంటే, మనకి చూడటానికి ప్లేస్ ఉంటుంది. అంటే రాత్రి అయిపోయినా కూడా టెంపుల్కో దీనికో వెళ్ళటానికి ఉంటుంది. సో రేపు మన టార్గెట్ ఏంటంటే, కుదిరినంత వరకు ఆ లేక్ వెళ్దాం. లేక్ వెళ్ళాక రేపు మళ్ళీ నగానో ప్రిఫెక్చర్లోనే ఇంకో ఏరియా ఉంది, దానికి వెళ్ళాలన్నమాట. సో కొంచెం రేపు ట్రావెలింగ్ తగ్గుద్ది. బట్ ఎల్లుండి మాత్రం సూపర్ ఇదైతే ఉంటుంది. నకసెండో ట్రైల్ అని సమురాయిలు ఏన్షియంట్ టైమ్స్లో తిరిగి ఆడిన దారి అనమాట. అది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నాను వెళ్దామని. సో అది మనం వెళ్తాం అన్నమాట. సో మనకి ఖర్చు ఎంత అయిందో చూసుకుంటే, పొద్దునుంచి ఇప్పటికొచ్చి షింకన్సెన్ ఫస్ట్ ఏదైతే ఎక్కానో బుల్లెట్ ట్రైన్, దానికి ఆల్మోస్ట్ 8,250 యెన్ అయితే అయింది. ఆ తర్వాత నేను ఫ్రూట్ మిక్స్ ఒక ఫుడ్ది తీసుకున్నాను, అదొక 250 అయింది.
ఇంకా మధ్యలో చిన్న చిన్న ట్రైన్స్ అవి మారాను, అది అంతా ఒక 20-30 అయింది అంతే. సో దానికి పెద్దగా అయితే ఏం కాలేదన్నమాట. నెక్స్ట్ ఇంకేంటి మన ఖర్చు పెట్టింది, నెక్స్ట్ మనకి ఇంకా ఎక్కువ ఖర్చు అయింది అయితే ఇప్పుడు ఈ సోరా టెరేస్దే ఎక్కువ అయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళటం, పైన ఏమో రోప్ అంతా చూసుకోవటం. సో దీని అంతటికీ కలిపి ఆల్మోస్ట్ 2500 అనమాట. సో ఇదే మనకైన ఖర్చు ఈరోజు. ఆ ఫుడ్ ఒకటి 1075 ఎన్ అయింది. సో దాదాపు అదొక 8,000 అంటే అది 9,000, 10,000, 12,000, దాదాపుగా ఈ ఒక్కరోజు 13,000 ఎన్ అయిందనమాట మొత్తం అంతా ఫుడ్ ట్రావెలింగ్ అంతా కలిపి ప్రస్తుతానికి. మేబీ ఇప్పుడు ఇంకా ఫుడ్ అది ఏమీ చేయలేదు. ఒకవేళ ఫుడ్ ఇప్పుడు కూడా ఏమైనా తిని అంతా ఓకే అనుకుంటే అవ్వచ్చు, ఒక 15,000 వరకు అవ్వచ్చు. సో యాక్చువల్గా ఈరోజు ఖర్చు ఎక్కువ అవడానికి రీజన్ ఏంటంటే షింకన్సెన్ ట్రైన్. జనరల్గా బుల్లెట్ ట్రైన్ చాలా కాస్ట్లీ. ఎలాగో ఎక్స్పీరియన్స్ కోసం మనం తీసుకున్నాం తప్పించి మనం రోజు అయితే షింకన్సెన్లో ట్రావెల్ చెయ్యం కాబట్టి మనకి పెద్ద ఇష్యూ అయితే లేదు. బట్ ఈరోజు అంతా కలిపి ఒక 15,000 వరకు అయినట్టు అనమాట. సో అది అంటే నా ఉద్దేశంలో మనకి కొంచెం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రోజుకి రుమారుమి ఒక 10,000 ఎన్ వరకు అవుతుంది. 10,000 ఎన్ అంటే దాదాపు ఎంత, 4,500 సంథింగ్ ఎంతో చిల్లర అనుకుందాం, 5,000 అనుకుందాం. సో రోజు ఖర్చు 5,000 అయితే ఖచ్చితంగా అవుతుంది ఒక మనిషికి మొత్తం అంతా కలిపి. నార్మల్గా ఉంటే కొంచెం కంఫర్ట్ అది కావాలనుకుంటే మనకి 6,000 ఎంతో అవుతుందన్నమాట. పర్వాలేదు, ఖర్చు మరీ ఎక్కువైతే ఏం కాదు. మనం ఒక మనిషి మామూలుగా ప్లాన్ చేసుకునేటట్టే ఉంది, మరీ ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు. కాకపోతే కొంచెం ప్లాన్డ్గా ఉండాలి. ముందే ప్లాన్ చేసుకుంటే మనకి ఇష్యూ ఉండదు. అప్పటికప్పుడు వచ్చి ప్లాన్ చేసుకుంటే మాత్రం బుక్ అయిపోతారు, అస్సాం వెళ్ళిపోతారు గ్యారంటీ. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను రూమ్ తీసుకున్న ఈ ఓనర్ సమురై ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అనమాట. సో చూడాలి, సమురై 2-3 ఆర్మర్స్, 2 ఆర్మర్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి చూశాను. ఏమో ఆయన అడుగుతాను మొత్తం అసలు సమురైస్ గురించి, వాటి గురించి అన్నీ అడిగి తెలుసుకుంటాను. నాకు చాలా ఇష్టం సమురై అన్న, నింజా అన్న, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. నాకు తెలిసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి సమురై గురించి, వీటి గురించి చాలామందికి ఇష్టం ఉంటుంది. సో ఎంత డీటెయిల్ కావాలంటే అంత డీటెయిల్ అడిగి తెలుసుకుంటాను. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో, ఆ హిస్టరీ ఏంటో ఇవన్నీ. యాక్చువల్ నాకు తెలిసిన హిస్టరీ చాలా ఉంది, ఎందుకంటే సమురైలు, షోగునేట్స్, అలాగే మనకి రానిన్, ఇంకా నింజాల గురించి, వీటన్నిటి గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు. బట్ నిజం సమురై ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కాబట్టి నేను అడుగుతాను ఏంటి అవన్నీ కూడా. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూద్దాం, మనం ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయేమో. రూమ్ తీసుకున్నాను, పిచ్చెక్కిపోయింది రూమ్ మాత్రం నిజంగా. అంటే ఓల్డ్ హౌస్, ఆల్మోస్ట్ ఒక 100 years హౌస్ అనుకుంటుంది. చాలా బాగుంది, చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది, మళ్ళీ చెప్తున్నా. ఇది ఎంట్రన్స్. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా స్లైడ్ డోర్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కటి కొంచెం పాత ఇల్లు కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఓకే, సో ఇది తీసాక ఇది మళ్ళీ స్లైడ్ డోర్ అనమాట ఇది. సో ఈ ఏరియాలో మనం, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనం చెప్పులు అవి ఇక్కడ వదిలేయాలన్నమాట. అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇది చూడండి, పక్షి, స్టఫ్డ్ పక్షి అనుకుంటా, బాగుంది. ఇదంతా అంటే జనరల్గా ప్రతి హౌస్కి ఇలాంటి కొన్ని ఏరియాస్ ఉంటాయి, అంటే దేవుడు గదులు లాంటివి. దీనికి ఏదో పేరు ఉంటుంది, నేను మర్చిపోయాను యాక్చువల్గా. ఎనీవే, సో ఇది నేను పడుకునే ఇది. దీన్ని తతామీ మ్యాట్స్ అంటన్నమాట, తతామీ మ్యాట్స్. సో నేను పడుకోబోయే ప్లేస్ అయితే ఇది. ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగుందో డిజైన్. అది లైట్, అంటే లైటింగ్ వల్ల మేబీ మీకు కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ యాక్చువల్ డిజైన్స్ అవి ఉన్నాయి. మార్నింగ్ చూపిస్తాను లైట్ అవసరం లేనప్పుడు. సో చూసారా, ఇది విండోస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్
అంటే ఇది మన చేపలు ఉంటుంది, తటిమి మ్యాట్స్ అంటే చేపలాగా అనమాట ఇదంతా. నెక్స్ట్ ఇగో టవల్ ఇచ్చారు అండ్ డ్రెస్ కూడా ఇచ్చారనమాట. ఈ జాపనీస్ డ్రెస్ ఉంటుంది కదా ఇది, తర్వాత వేసుకుని చూపిస్తాను నేను. తర్వాత ఇదనమాట, నీట్గా కూర్చోటానికి, మోకాల మీద కూర్చొని ఏదైనా చేసుకోవటానికి అది అంతా బాగుంటుంది. ఇది హాట్ వాటర్, ఇంకా మామూలు టిష్యూస్ అవి. ఇదేమో కేక్, వెల్కమ్ కేక్. సో గొజోమి ఏదో అన్నారు, కరెక్ట్గా నేను స్పెల్ చేసానో తెలీదు, గొజోమి అనుకుంటా. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఈ పేపర్ కూడా ఓరెగామి దాంతో చేశారు, సూపర్. ఓరెగామి కూడా యాక్చువల్గా జాపనీస్ వాళ్ళది అనమాట. తర్వాత ఈ దీంట్లో వీళ్ళు టీ ఇచ్చారు, గ్రీన్ టీ, మాచా, వీటి అన్నిటికీ అనమాట. సో ఇది కూడా నేను కలిపి చూపిస్తాను, అది ఎలా చేస్తారు ఏంటి అనేదంతా. సో ఇదన్నమాట, బాగుంది యాక్చువల్గా. ఈ బ్రష్ అది కూడా ఇచ్చారు. ఇక్కడ టీవీ ఇచ్చారు, టీవీ అండ్ ఇది ఒక ఫ్యాన్, జాపనీస్ స్టైల్ ఇదంతా. ఇది మొత్తం రూము, హీటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. హీటర్ ఉంది, ఏసీ టైప్ ఇది కూడా ఉంది. జనరల్గా ఏసీ అవసరం లేదు, చాలా చల్లగా ఉంది. ఎక్కడి నుంచి ఎలా ఉందో చూద్దాం. ఏదో డిఫరెంట్గా ఉంది, విండోస్ తీయటానికి అది. ఓకే, ఇది తీసాం. ఆల్మోస్ట్ 3 లేయర్స్, ఒక లేయర్ తర్వాత ఒక లేయర్, 3 లేయర్స్. ఏం కనిపించదు, ఇంకేం కనిపిస్తుంది. వేసేద్దాం, అలా మనకి వేస్ట్ ఇంకా చాలా చాలాగా ఉంది. ఇదిగోండి, ఇది ఏమైనా బట్టలు అవి పెట్టుకోవటానికి అనుకుంటా. జనరల్గా అయితే ఉంటాయి ఓపెన్గానే, బట్ ఇదిగోండి మన ఏమైనా ఫర్నిచర్, అంటే ఫర్నిచర్ ఇన్ ద సెన్స్ ఏదైనా మన బిలాంగింగ్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఇవన్నీ కూడా సో ఇచ్చాడు. సో మనం ట్రై చేద్దాం వాళ్ళు ఇచ్చిన స్వీట్, అది ఎలా ఉందో. ఇది మాత్రం భలే ఉంది, ఓరెగామి. ఇది చాలా బాగా చేశారు, అంటే పేపర్తోనే వీళ్ళు చేస్తారనమాట. చిన్నప్పుడు నేర్పించారు స్కూల్లో, కానీ మనం పెద్దగా నేర్చుకుంది లేదు. కానీ ఇది వస్తే మాత్రం మంచి మంచి డిజైన్స్ అవి చేయొచ్చు. చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ చేస్తారు దీంతో. నేను ఇది అయితే ఇలా ఉంచుకుంటాను. సో స్వీట్ చూద్దామా ఎలా ఉందో. ఇక్కడ పేరు అది కూడా ఉందన్నమాట. ఇది మళ్ళీ కాంజీలో రాశారు. కాంజీ మనకి తక్కువే తెలుసు కాబట్టి మనం అంత చేయలేము, బట్ ఓకే. సో చూద్దాం స్వీట్ అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి. స్వీట్ ఇంకోటి లోపల ఇలా ఉందన్నమాట, స్టఫ్డ్ ఏదో ఉంది. స్వీట్ లోపల ఏంటో మరి బయట బాగుంది, లోపల కంట కానీ టేస్ట్ తెలియట్లేదు దేందో. బాగుంది. Sweet is good actually. సో మొత్తానికి ఇది అయిపోయింది.
టీ ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా. ఇక్కడ ఉంది, దీంట్లో ఉందన్నమాట 10 ఐటమ్స్ అయితే 1000 yen అంటే ఇది బాగానే కాస్ట్లీ ఉంది. సో టీ ప్రిపరేషన్ తర్వాత చూద్దాం, ఎందుకంటే అది మామూలు విషయం ఏం కాదు, చాలా పెద్ద ఇది ఉంటుంది అన్నమాట. రూమ్ నేమ్ కోయి అంట. దీంట్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. టవల్ అండ్ టూత్ బ్రష్, న్యూస్ పేపర్, హీటింగ్ చార్జ్, అబ్బో రూమ్ చార్జ్ చేస్తున్నాడు నవంబర్ నుంచి. పర్ రూమ్ హీటింగ్ చార్జ్ విల్ బి యాడెడ్ టు యువర్ బిల్ అంట. ఫ్యాక్సిమిలీ సర్వీసెస్, సెండింగ్ చార్జెస్ అండ్ చార్జ్ ఫర్ ఫోన్. ఓకే, గిఫ్ట్స్, ఏవో ఇచ్చే డీటెయిల్స్ అన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా రేపు చూడాలి, రేపు అడగాలి దీని గురించి. సో యాక్చువల్గా ఇది మనం తెలుసుకోవాల్సిందే. రియోకాన్ అండ్ షూస్ అనేవి మనం బయటే విడిచిపెట్టాలి. నేను బూట్లన్నీ ఇప్పేసి ఈ చెప్పులు వేసుకొచ్చాను అనమాట. వాళ్ళే ఇచ్చారు చెప్పులన్నీ, వాళ్ళే ఇస్తారు, మనకేమీ పర్లేదు. సో బయట ఏరియా దాన్ని కారిడార్ అంటారు అనమాట. అండ్ లోపల బయట ఏరియాకి లోపల రూమ్కి మధ్య ఉండే స్పేస్ని తతాకి అంటారు. అక్కడ స్లిప్పర్స్ అనేది మనం పెడతాం. ఇందాక చూపించాను కదా అక్కడ తతాకి అనే ఏరియా. సో అది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ రూమ్, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. సో కాయ్ అనేది నా యొక్క రూమ్ పేరు. నెక్స్ట్ ఈ స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ స్లైడింగ్ డోర్, తర్వాతదేమో మన ఇలా ఓపెన్ అయ్యేది, బట్ ఫస్ట్ మాత్రం ఇలా ఓపెన్ అయ్యేది. సో దాన్ని షోజీ అంటారంట. ఓకే, సో లోపలికి వచ్చాక మనకి పైన ఉన్న సీలింగ్ ఏరియాని తెన్బుకురో అంటారు. తెన్బుకురో, రాన్మా రెండు ఉన్నాయి. ఈ మధ్యలో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, దీన్నేమో మనకి ఏమంటారంటే తొకోబషీరా అంటారంట. నెక్స్ట్ మనకి ఇక్కడ లేదు, జనరల్గా వాల్ ఒక పెయింటింగ్ టైప్ ఉంటుంది, దాని పేరు కకెజికు హ్యాంగింగ్ స్క్రోల్ అంట. నెక్స్ట్ ఇందాక పక్షి ఉంది కదా, స్టఫ్డ్ పక్షి, దాని పేరు ఇకిబానా. యాక్చువల్ అది కాదు ఇకిబానా, అరేంజ్డ్ ఫ్లవర్స్ అంటే ఇకిబానా. మరి ఎక్కడ ఫ్లవర్స్ అనేది లేదు ఏం మరి అది. Some meals and some serve meals in your room and some don't offer meals. Here's a typical breakfast and dinner. ఓకే, టిప్స్ ఫర్ టేకింగ్ ఏ బాత్. ఇది ముఖ్యం. హౌ టు ఎంజాయ్ ద జాపనీస్ బాత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా స్నానం నగ్నంగా చేస్తారు, అందరూ కలిపి చేస్తారు. అంటే ఆడవాళ్ళు వేరేగా, మగవాళ్ళు వేరేగా, బట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. యూ టేక్ ఏ హాట్ బాత్ నాట్ ఓన్లీ టు వాష్ యువర్ సెల్ఫ్ బట్ టు రిలాక్స్ కంఫర్టబుల్లీ ఇన్ హాట్ వాటర్. ఓకే, బాగానే ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనకి దీంట్లో స్నానం చేసేటప్పుడు బాత్ టబ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చేయం, బయట చేస్తాం స్నానం. ఏమైనా వాష్ చేసుకోవాలన్నా సోప్ కానీ ఏమైనా యూజ్ చేయాలంటే బాత్ టబ్లో మాత్రం జస్ట్ రిలాక్స్ అవ్వడానికి అనమాట. సరే ఓకే. ఇన్ ద బాత్ టేక్ ఆఫ్ ఆల్ క్లోతింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఏ బాస్కెట్ ఆన్ ద షెల్ఫ్. సో మొత్తం బట్టలన్నీ ఇప్పేసి బాస్కెట్ పైన పెట్టాలని అంటున్నారు. చాలా విచిత్రంగా ఉంటుంది బట్టలు లేకుండా అందరి ముందు స్నానం చేయడం అంటే. యూ ఫస్ట్ వాష్ యువర్ సెల్ఫ్ లైట్లీ అవుట్ సైడ్ ద బాత్ టబ్. సో కొంచెం లైట్గా మనం వాష్ చేసుకోవాలి బయట, బాత్ టబ్ బయట, ఆ తర్వాత బాత్ టబ్లోకి వెళ్ళాలన్నమాట. యూ కెన్ యూజ్ సోప్ ఓన్లీ అవుట్ సైడ్ ద బాత్ టబ్. సో సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు, అదే అన్న బాత్ టబ్ లోపల. నా ఎంటర్ ద బాత్ టబ్ అండ్ ప్లేస్ హాట్ ఆల్మోస్ట్ అప్ టు యువర్ చిన్ వరకు, అంటే ఇక్కడ వరకు వెళ్ళాలి, బట్ నా హైట్కి ఇక్కడ వరకే వస్తుందని అన్నారు ఇందాక పెద్ద అయినా. చూద్దాం.
nose and nostril in the pleasant warmth of the water. Okay, the water in the bathtub may be a little too hot for you. You can turn on the cold water faucet to adjust the hot water. Hot water adjustment ఇదంతా చెప్పాడు. సో అదన్నమాట బ్రేక్ఫాస్ట్, ఇదంతా డిన్నర్. నేను అడుగుతాను డిన్నర్ ఏమైనా ఉంటుందేమో, దాన్ని బట్టి చూద్దాం. సో ఇది మెయిన్ మనకి బట్టలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. బ్లాంకెట్ది కూడా ఉంది, బట్ అది పడుకునే ముందు చూద్దాం. ఫస్ట్ అయితే మనం బట్టలు మార్చుకోవాలి కాబట్టి బట్టలు చూసుకుందాం. ఇన్ ద జాపనీస్ స్టైల్ రూమ్ యూ ఫైండ్ ట్రెడిషనల్ పీస్ ఆఫ్ జాపనీస్ ఫర్నిచర్ సచ్ యాజ్ ఎ లో టేబుల్, కుషన్ అండ్ మిర్రర్ స్టాండ్. ఓకే, యుకాతా మన బట్టలు, ఆర్ లైట్ కాటన్ కిమోనో రెడీ టు బీ worn in the inn. Okay, you can use the yutaka in which to relax in the room or to wear as a bathrobe of pajamas in winter time. ఫుడ్ అయితే మనకి హోటల్లో అవ్వలేదు, అంటే నేను ఉండే ప్లేస్లో, ఎందుకంటే ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలంట అప్పటికప్పుడు, అంటే కొంచెం కష్టం అన్నారు. ట్రెడిషనల్ ఫుడ్ చాలా టైం పడుతుంది కాబట్టి. సో నేను లాసెన్స్ దాంట్లోకి వెళ్ళి ఇది తెచ్చుకున్నాను అనమాట. సో ఇది బ్రాన్ అండ్ చాక్లెట్ బాంకుచెన్. సో ఇది ఎలా ఉందో చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాం. కేక్లో ఉంది, బాగుంటుందని అనుకోవాలి. మరి బాగోకపోయినా మన దగ్గర ఇంకా ఆప్షన్ లేదు. యాక్చువల్గా కొంచెం బయటకు వచ్చాం కదా, చెయ్యి అనేది నీట్గా ఉంచుకున్నాను. ఇక్కడ బాగా ఇచ్చారు క్లాత్లు అవన్నీ కూడా మంచిగా. టిష్యూస్ ఇచ్చారు, యాక్చువల్గా క్లాత్ కంటే ఇప్పుడు టిష్యూస్ అంటే బెస్ట్ అన్నమాట. సో మనకైతే ఏమీ దొరకలేదు ఎక్కడ తిందామంటే, ముందే ఆర్డర్ ఇవ్వాలి అది ఇది అని చెప్పారు. ఎందుకంటే ట్రెడిషనల్ ఫుడ్ చాలా టైం పడుతుంది. సో ముందే ఆర్డర్ ఇస్తే మేము అప్పుడు రెడీ ఉంచుకోవాలి ఐటమ్స్ అన్నారు. నేను పర్వాలేదు అని చెప్పి లాసెన్స్ షాప్కి వెళ్ళి ఇది తెచ్చుకున్నాను అనమాట. దీని పేరు బ్రాన్ అండ్ చాక్లెట్ బాంకుచెన్. సో కేక్ ముక్కలాగా ఉంది, చూద్దాం ఎలా ఉందో ఏంటో అనేది. అదేం గట్టిగా ఆకలేస్తుంది, ఆకలి ఏది ఇచ్చాడు, డు నాట్ మైక్రోవేవ్ అంట. ఏంటో చూద్దాం, ఎందుకంటే ఇచ్చాడు అంటే దానికి ఏదో రీజన్ ఉంటే ఉంటుంది కదా. ఓ షుగర్ కంటెంట్ ఇచ్చాడు. ఓకే, మా అదే లేకుండా షుగర్ మరి ఎక్కువ అయిపోయిన ఇబ్బంది. సో ఇది మొత్తం అంతా సాఫ్ట్గా ఉంది, ఒకవైపు బ్రౌన్లో ఒకవైపు డార్క్ చాక్లెట్ కలర్లో ఉందన్నమాట. టేస్ట్ అయితే చూద్దాం. కేక్ ఇంకేం కాదు, జస్ట్ కేక్ అంతే. ఆటో మీద ఉంటే ఏం తిన్నా మంచి తిన్నా రుచిగా ఉంటుందంట పెద్దలు. షుగర్ అయితే అక్కలేదు, ఇంకా షుగర్ అయితే పడేస్తాం, వేస్ట్. షుగర్ వేసుకున్నంత పౌడర్ షుగర్ అది అంత అక్కల. ఇది 2 ఫ్రూట్ ఇవి తెచ్చుకున్నాం అన్నమాట. ఇదొకటి ఏంటంటే ఈ ఫ్రూట్ పేరు ఒకసారి యాపిలే, కానీ అక్కడ ఏదో ఉంది లేబుల్, ఇక్కడ మాత్రం యాపిల్ ఉంది. సో ఓకే, ఇదైతే యాపిల్ది, ఇదైతే పీచ్ బాక్స్ అనమాట. సో ఈ 3 తెచ్చుకున్నాను. యాక్చువల్ ఫ్రూట్స్ బాగున్నాయి, ఇక్కడ పొద్దున తిన్నాను. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ తెచ్చుకున్నాను. మొత్తం కలిపి 1000 అయింది. బయట రామెన్ తిన్న 1000, ఇక్కడ ఇలా కొనుక్కున్న 1000. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా కష్టం, డబ్బులు ఎక్కువ, మనకి వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ అనమాట. సో అంతా జాపనీస్లో ఉంటుంది ఎక్కడ చూసినా. దట్టు మనకి హిరాగానా కటాగానా కూడా కదా, హిరాగానా కటాగానా అంటే ఏదో కొంచెం షార్ట్ అండ్ ట్రై చేయొచ్చు. ఇది అంతా మిక్స్ ఇది కాబట్టి హై లెవెల్. సో చాలా కష్టమైంది నాకు మొత్తం అంతా చూసి దాంట్లో చికెన్ ఉందా లేదా అవన్నీ తెలుసుకోవడానికి. అంతా మనం ఏంటంటే ఏఐ ఉపయోగించవచ్చు, కానీ ఆ మజా ఉండదు, ఆ కిక్ ఉండదు.
ఏఐ యూజ్ చేయకుండా మన బుర్ర యూజ్ చేసి మనం చేస్తే అదో సరదా, అంతే, అదో ఎక్స్పీరియన్స్. ఏఐ యూజ్ చేసి అన్నీ ఈజీగా అయిపోతే వేస్ట్ అనమాట. సో అందుకే మ్యాక్సిమం టెక్నాలజీ తగ్గించి మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తే కొంచెం బాగుంటుంది అది. నైస్. ఇప్పుడైతే ఈ యాపిల్ది తిందాము, కానీ అందుకన్నా ముందు చిన్న కవర్ ఇప్పగానే అది జ్యూస్ కింద వచ్చేస్తుంది. సో చిన్న తాగాలి మనం. ఇది వాటర్ కాదు, ఇది జెల్లీ ఇదంతా. సో చూసారా, ఇదంతా జెల్లీ అన్నమాట. ఇదంతా కూడా మొత్తం అంతా జెల్లీ. మనకి మోగు ఉంటుంది కదా, మన ఇండియాలో అమ్ముతున్నారు. సో అలాంటిదే కొంచెం, కానీ అస్సలు వాటర్ లేదు. ఇదిగో చిన్న పైన మంచు దీనివల్ల అయిన ఇది తప్పించి వాటర్ అయితే లేదు, అంతా జెల్లీ కిందే ఉంది. నేను తాగి అనవసరంగా బుక్ అయిపోయాను. నేను రావట్లా. సో మనం ఏం చేయాలంటే వాళ్ళే ఇచ్చిన స్పూన్ అనేది యూజ్ చేసి స్పూన్ ఇచ్చారు, ఆ స్పూనే యూజ్ చేసి మనం తిన్నాం. ఇక్కడ ఏంటంటే అరిగతో అంటే థ్యాంక్ యూ, అరిగతో గొజైమాస్ అంటే చాలా థ్యాంక్ యూ, మర్యాదపూర్వకంగా థ్యాంక్ యూ అని. అరిగతో గొజైమస్తే అంటే థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు అనమాట. సో ఇది బాగా అవార్డ్ అయిపోయింది, ఇప్పుడు అందరికీ చెప్పేస్తున్నాను అరిగతో గొజైమాస్, అరిగతో గొజైమస్తే అని. ఎవరైనా జాపనీస్ నేర్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. అంటే ఈ జెల్లీ ఏదైతే తింటున్నానో చాలా బాగుంది. యాపిల్ ఫ్లేవరు 2 వేసుకునేసరికి జున్నులా ఉంది, కొంచెం జున్నులాగా. సో తినేసరికి కడుపు నిండిపోయింది అని అంత అనిపించింది, చాలా చల్లగా కడుపు అంతా అయిపోయింది అన్నమాట. అయితే ఇది మంచిది కాదు, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ అన్నీ వాడతారు, జనం మంచిది కాదు, కానీ తప్పదు. మనం ఏమి కలకాలం ఉండిపోం కదా ఇక్కడ. సో టెంపరీగా పర్వాలేదు, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇదిగో జెల్లీ చూసారా ఎలా ఉందో, చూపిస్తాను. ఇది జెల్లీ. ఇప్పుడు ఇది లాస్ట్ది పీచ్. ఇది జెల్లీయా లేదా వాటర్ నాకు తెలీదు, నాకు తెలిసి వాటర్ అని అనుకుంటున్నాను. సో ఇది కూడా కొంచెం తిందాం. యాక్చువల్లీ యాపిల్ తిన్నాక ఆల్మోస్ట్ కూడా నిండిపోయింది, కానీ కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. ఇది కూడా సగం అయినా తినగలిగితే బాగుంటుంది అనమాట. సో చూద్దాం. ఇది ప్యాకింగ్ అంతా బాగానే ఉంది, ఇక్కడ అన్నీ ఇచ్చాడనమాట, ఎంత క్యాలరీస్ అన్నీ అనేది. అంత జాపనీసే, నంబర్స్ తప్ప అంత జాపనీసే. నాకు ఇది నచ్చింది. మనం కష్టపడిన ఏమైనా పర్వాలేదు, కానీ వీళ్ళు భాషకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అనేది నాకు నచ్చింది. ఎవరైనా అంతే, ఎవరైనా ప్రపంచంలో వాళ్ళ భాషకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఇంగ్లీష్ గొప్ప కాదు, అది గొప్ప కాదు, ఈ లాంగ్వేజ్ ఏది గొప్ప లాంగ్వేజ్ ఏం కాదు, అన్నీ మంచి లాంగ్వేజెస్, అన్నీ కాలానికి తగ్గట్టు మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది చూసారా, ఇది ఇలా ఉందన్నమాట. పీచ్ మొత్తం అంతా వాటర్, ఇదంతా ఇక్కడ ప్యాక్ ఉందనుకోండి, ఈ ప్యాక్ తీసేస్తే మనకి తెలుస్తుంది. మ్యాక్సిమం అంతా అయితే తినలేను నేను, కొంచెం వాటర్లో ఉంది, తాగుదాం ముందు. కథం ఇప్పటికి నిండిపోయింది. పోలే, పొద్దు తినచ్చు, పొద్దుట మనం పెద్దగా ఇది అక్కర్లేదు, అవసరం లేదు ఏం కూడా. దీంట్లో నొరగొస్తుంది, ప్రిజర్వేటివ్స్ అలా వాడాడు. నాట్ బ్యాడ్. పీచ్ ఇంకా ఉంటుంది, పీచ్ లాగే ఉంటుంది. ఓకే.
చాలమ్మా, ఇప్పటికే ఎక్కువ తినేసాను, అదే పొద్దుదే నిమిషం. సో అది ఫుడ్ అంతా అయిపోయింది, నీట్గా కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చేసుకుంటే ఒక 2-3 అవర్స్ కామ్గా సాంగ్స్ వింటూ వర్క్ చేసుకుని పడుకుంటే మళ్ళీ పొద్దుటే 5 లేచిపోయి నెక్స్ట్ ప్లాన్ ఏంటనే చూడాలి. సో నెక్స్ట్ నేను 2 అనుకుంటున్నాను. ఒకటి మన స్నో మంకీ పార్క్ అదొకటి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ లేక్ ఏదైతే ఉందో ఆ లేక్ ఏదైనా ఒకటి చూడగలుగుతానని అనిపిస్తుందో, 2 చెవులు నాకైతే తెలీదు. చూద్దాం ఎంతవరకు అవుతుంది అనేది. ప్రస్తుతం వరకు అయితే బాగానే ఉంది, డే ఇక్కడ వరకు అయితే బాగానే గడిచింది. కొంచెం అప్పుడు అటు ఇటు ఇబ్బందులు ఉన్నాయి, అది ఇది ఉన్నాయి, కానీ ఇంకా కామన్, అవి మెల్లిమెల్లిగా సెట్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం మాట్లాడటం అది ఈజీ అయిపోయింది. ఎక్కడైనా ఏదైనా డైరెక్షన్స్ కావాలంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కొంచెం తెలిసింది. ఎక్కడ అంటే డబ్బులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు, అది కూడా అర్థమైంది. సో కొంచెం కొంచెం అర్థమైంది. ఇంకొక 4-5 రోజులు ఆగితే ఆల్మోస్ట్ అంతా కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. అప్పటి నుంచి ఈజీ అయిపోతుంది. ఇంకెంత 12 రోజులు ఉంటాను నేను ఇక్కడ. 12, 13, 14 ఆల్మోస్ట్ 12 డేస్, 12 రోజులు అనమాట. ఓకే, సో అదండి ఈరోజు జరిగిన కథ. మళ్ళీ రేపు కొత్త అధ్యాయంతో మొదలు పెడదాం. రేపు మనకి జపాన్ ఏ కొత్త ప్లేసెస్ చూపిస్తుందో, ఏ ఎగ్జైటింగ్ థింగ్స్ అవుతుందో అనేది చూద్దాం. అందరికీ నమస్కారం. జై బజరంగబలి.